సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం భేటీ. తాజా పరిణామాలతో మీటింగ్కు ప్రాధాన్యత. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానంతో భేటీ. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్. ఢిల్లీలో బిజీగా మంత్రి లోకేష్. పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ సింగ్కు వినతి. విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు విడుదలపై కుమారస్వామికి కృతజ్ఞతలు. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే బలం, పార్టీ క్యాడర్ బలగమన్న జగన్. సూపర్ 6లు లేవు, 7లు లేవు అంటూ సటైర్స్. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాము అంటూ పిలుపు. కులగణన సర్వేను అన్ని రాష్ట్రాలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. ప్రజల సహకారంతో దీన్ని పూర్తి చేశామన్న భట్టి. ఎవరు అడ్డుకోవాలని చూసినా జనాలు నమ్మలేదని కామెంట్. హ్యామ్ రోడ్లపై R&B అధికారులతో మంత్రి కోమటిరెడ్డి రివ్యూ. పనుల్లో క్వాలిటీ ఉండాలని ఆదేశం. టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరికలు. యాదాద్రి జిల్లా నారాయణపురం ఎస్సీ బాలుర హాస్టల్కు కలెక్టర్. విద్యార్థులతో కలిసి రాత్రి నిద్రించిన హనుమంతరావు. 10th క్లాస్ స్టూడెంట్కు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ. మస్తాన్ సాయి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. మత్తు ఎరవేసి నగ్నంగా వీడియోలు చిత్రీకరణ. నిందితుడు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. కడప జిల్లా ప్రొద్దుటూరులో గుప్త నిధులు కలకలం. వెలికి తీశామంటూ అమాయకులను ఎరవేస్తున్న ముఠ. 7గురు అరెస్ట్ చేసిన పోలీసులు. నకిలీ రాళ్లు స్వాధీనం. ఢిల్లీ పీఠం బీజేపీదే. ఎగ్జిట్ పోల్స్ అంచనా. 27 ఏళ్ల తర్వాత హస్తినలో అధికారంలోకి కమలం. 2వ స్థానానికి ఆప్ పరిమితమంటూ ఎగ్జిట్ పోల్స్. కేజ్రీవాల్, అతీషి, సిసోడియా ఓడిపోవచ్చన్న సర్వే. తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు. అధికమైన ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం. అమాంతం పెరిగిపోయిన విద్యుత్ డిమాండ్.